మొన్నటి దాకా వానాకాలం వరదలు ఆగం పట్టించినాయి. ఇక ఇప్పుడు చలికాలంలో తుఫాన్ ఆగం పట్టిస్తున్నది. మొంత తుఫాన్ చేయబట్టి గాలి వానలు గట్టిగా కొడుతున్నాయి. అబ్బో, సముద్రం ఒడ్డు పొంటున్న జిల్లాల అంత పార్షానే అవుతుంది. అగ చూడుర్రు మీరే. 3-4 దినాల సంధి మోంతా వత్తాంది అని సర్కారోళ్ళు గట్టిగానే హెచ్చరికలు చేసిండ్రు. అందరిని హుషారు చేసిండ్రు. అసలు సర్కారోళ్ళు అందరినీ గంతగానం ఏంటికి ఉరుకులు పరుగులు పెట్టించిండ్రో ఇప్పుడు సమజైతాంది అందరికి. మోంతా తుఫాను దెబ్బకు గాలి రువ్వడి గట్టిగా పెరిగింది. 100 నుంచి 110 కిలోమీటర్ల రువ్వడితోని దబాయించి కొడుతున్నాయి గాలులు. అగ్గిల నూనె పోసినట్టు గాలికి తోడు జోరు వాన కూడా జతయింది. ఆ దెబ్బకు చాలా దిక్కుల చెట్లు కూలిపడ్డాయి. చేన్లు చెలకలు భూమి కానిగినాయి. సముద్రంలో గడబిడ చిన్నగా లేదు పోన్రే. అటు చూస్తేనే బుగులైతాంది. అట్లా ఓరమంటాంది సముద్రం. సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు, తత్తిమ లీడర్లు, ఆఫీసర్లు అంతా కంటి మీద కునుకు తీయకుండా పనిచేస్తాండ్రు. ఇప్పటికే మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం సముద్రం ఒడ్డు పోంటుంటున్న పబ్లిక్ను దూరం తీసుకుపోయినరు. తిండి టిక్కాన అన్ని సర్కారోళ్ళే చూసుకుంటారు. ఇంకో దిక్కు రైళ్ల శాఖోళ్ళు 100 రైళ్లకు ఎక్కువనే రద్దు చేసిండ్రట. ఇక ఒక్క ఏపీలోనే కాదు, మోంతా తుఫాను చేయబట్టి తెలంగాణలో కూడా వానలు గట్టిగానే ఉన్నాయంటారు. తుఫాను తీరం దాటే యాళ్లకు తెలంగాణలో వానలు జోరు అందుకుంటాయట. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎర్ర సిగ్నల్ ఇచ్చిండ్రు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పొట్టు వానలు ఉన్నాయని చెప్తుండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే తుఫాను దెబ్బకు తెలంగాణలో కొన్ని జాగాల్లో పత్తి కొనుడు బంద్ పెట్టిండ్రు. తుఫాను తగ్గినాకనే పత్తి కొంటాం అంటుర్రట ఆఫీసర్లు. అన్నిటికి మించి తుఫాను గాలులు చిన్నగా లేవు. మనుషులు గిట గాలి ఎగిరిపోతారా ఏందన్నట్టే కొడుతున్నాయి గాలులు. అందుకే పబ్లిక్ అంతా ఇండ్లలోనే ఉండాలి. ఇక కాదు కూడదు తప్పదు అనుకుంటేనే బయటికి రావాలి అన్నట్టు చెప్తుండ్రు. ఏమైనా ఇంకో 2 రోజులు అందరూ పైలంగా ఉండాలి అని హెచ్చరిక చేస్తాండ్రు.